ఇలాంటి భయాలు మనకి పెట్టి గుహలో దాచుకోమంటున్నాడు, గుహల్లో దాగి ఉండమంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నో 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 నో, దిస్ కేవ్ ఇస్ నాట్ ఫర్ యూ. ఈ గుహ నీ కోసం కాదు. నువ్వు బయటికి రావాలి, నువ్వు ప్రవచించాలి, నీ వెలుగు ప్రకాశించాలి. నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? కమ్ అవుట్ ఆఫ్ యువర్ హైడింగ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ హైడింగ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్, కమ్ అవుట్ ఆఫ్ ద వూండ్, కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. మిమ్మల్ని కట్టి పెట్టేసిన వాటి నుండి వదిలించుకొని మరి బయటికి రండి. వదిలించుకొని ఈరోజు ఈ రాత్రి దేవుడు మీకు విడుదల ఇవ్వడానికి ఆశపడుతున్నాడండి. నిజమైన సంపూర్ణమైన విడుదల. చాలా మంది దేవుని ఆలయానికి వచ్చేది ఆ పైన పైన నాకు ఆ గాయానికి కొంచెము కప్పేస్తే, నన్ను సరి చేస్తే సరిపోతుంది, కొంచెం రిలీఫ్ కోసం వస్తున్నారు, కొంచెం ఉపశమనం కోసం వస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఉపశమనం ఇచ్చే దేవుడిని కాదు, కానీ నీకు విడుదలని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ ఆఫ్ డెలివరెన్స్, నాట్ జస్ట్ లిటిల్ రిలీఫ్. పైన అద్దడం కాదు, పైన రుద్దటం కాదు, కానీ సంపూర్ణమైన విడుదల ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇంకా దాక్కోకు, ఇంకా లోపల ఉండకు, ఇంకా డిప్రెషన్ అనే బంధకాలు ఆ చెరసాలలో ఉండకు, బయటికి రా, బయటికి రా. నీ కుటుంబము పోరాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు చేయమంటున్నాడు, బయటికి రా. వాళ్ళు ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళందరూ గేలి చేస్తున్నారు నేను దేవుని కోసం ఏమని చేస్తే. భక్తుడు అంటున్నారండి, బాధపడుతున్నాడు. స్టిల్ డోంట్ వరీ, కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్. యోబు గ్రంథము 36వ అధ్యాయము 17 నుండి 19 చూద్దామండి. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది, న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయుదువేమో జాగ్రత్త పడుము. నీవు మొరపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించునా? జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండము. దుఃఖానుభవం కన్నా అది మంచిదని నువ్వు వాని కోరుకొని ఉన్నావు. ఇక్కడ ఆఖరి లైన్ చూస్తున్నట్లయితే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ పోరాటంలో, ఈ శ్రమలో ఈ యోబుకి తను చెప్తున్నాడు, ఈ దుఃఖానుభవం కంటే నేను ఆ పాత జీవితానికి వెళ్తే అది బాగుంటుంది. ఇక్కడ దుఃఖానుభవం కన్నా అది మంచిదని నువ్వు కోరుకొని ఉంటావేమో, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. You're saying, I don't want this suffering, I don't want this pain, I don't want this hurt. నాకు ఇది వద్దు, అదే బెటర్. దేవుని చిత్తంలో లేనప్పుడే అదే సేఫ్గా ఉన్నాను, అదే హాయిగా ఉంది, అదే కన్నీళ్ళు లేవు, బాధ లేదు అని అనుకుంటావేమో. జాగ్రత్త పడవని యోబు గ్రంథంలో ఇక్కడ 36వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎందుకు ఇటువంటి మాటలు అంటున్నాడంటే, ఏలీహు మాట్లాడుతున్న మాటలు. ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, యోబు అనుకున్నాడు, నేను భక్తుడిని, నేను పరిశుద్ధత కలిగిన వ్యక్తిని కాబట్టి ఐ డు నాట్ డిజర్వ్ దిస్ సఫరింగ్. నాకు ఇవి పొందడానికి నేను తగిన వాడిని కాదు. ఎందుకంటే పాపము చేస్తే నాకు ఈ శిక్ష వస్తే తగిన వాడిని, కానీ పాపము చేయకుండా ఇది పొందుకుంటున్నాను. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నాకు ఎందుకు ఇస్తావు దేవా? వై డిడ్ యూ గివ్ ఇట్ టు మీ? ఐ డోంట్ డిజర్వ్ ఇట్. చాలాసార్లు మనకు కూడా అనిపిస్తుంది, నేను పాపం చేస్తే శిక్షించావు, నేను పశ్చాత్తాపడ్డాను, నువ్వు నన్ను క్షమించావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు పాపము చేయకుండా నాకు ఈ శ్రమలు ఇస్తున్నావే. పాపము చేయకుండా ఎంత ఖచ్చితంగా బ్రతకాలంటే అంత గొప్ప శ్రమలు వస్తున్నాయి ఏంటి అనే పరిస్థితిలో మీరు ఉన్నారేమో. మీరు లేరేమో, నేను ఉండేదాన్ని. పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఆ వేదన ఒక ఎత్తు అంటే, నీ నామంలో నమ్మకంగా నేను ఎంతైనా సంతోష పెట్టాలని నేను సాయశక్తిలో ప్రయత్నిస్తుంటే, ఇది ఎక్కడ శిక్ష, ఇది ఎక్కడ పోరాటం, ఇది ఎక్కడ శ్రమ దేవా? నువ్వు ఎందుకయ్యా నన్ను ఎంతగా బాధపడుతున్నావు అని చాలాసార్లు దేవుని అడుగుతూ ఉంటానండి. ఎందుకంటే కొన్ని చెప్పుకోలేని నీ బాధలు, శ్రమలు మన తలపైన పడినప్పుడు అర్థం కాదు. ఆ పాపంలో ఉన్నప్పుడు నాకు తెలుసు, ఓకే నేను ఈ పాపంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఐ హ్యావ్ టు బేర్ ఇట్. బట్ నేను చూస్తుంటాను నా మనసాక్షిని ఎక్కడ తప్పిపోయాను పరీక్షించుకుంటూ ఉంటాను. ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తే క్షమాపణ అడుగుతాను, లేకపోతే ఏమైనా మాటలు మాట్లాడి క్షమాపణ అడుగుతాను. కానీ నేను అన్ని రీతిలుగా ప్రయత్నిస్తున్నాను నిన్ను సంతోష పెట్టాలని, కానీ మరలా ఎప్పుడు రానంత శోధనలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని చాలాసార్లు దేవుని అడిగాను. చెప్పాను కూడా, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వు నన్ను ఇంత శిక్షించడానికి ఇట్స్ వెరీ అన్ఫేర్ దేవా. చాలా
దేవునికి చెప్పేదానంత అవుతాం కదా చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు. నువ్వు చేసేది చాలా తప్పయ్యా, సరైంది కాదయ్యా అని దేవుని చెప్పే స్థితిలో ఉంటాం. ఇక్కడ యోబు అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట అదే. ఎందుకంటే అనిపించింది, దేవా నేను ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఏడవలేదే, ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత బాధ నాకు ఎప్పుడు కలగలేదు. ఒకవేళ బాధ అయింది నీ దగ్గర నుండి దూరం అయ్యాను, కానీ ఇది గుండె పగిలిపోయేలాగా ఇంత బాధలు కలుగుతున్నాయి ఏంటి, జీవితం అంతా వేసారిపోయింది ఏంటి అనే పరిస్థితులు నేను ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దుష్టుల తీర్పు నీలో ఉంది. అంటే నువ్వు ఎందుకు దేవా వాళ్ళని తీర్చట్లేదు, వాళ్ళందరూ చెడ్డగా ఉన్నారు కదా, వాళ్ళని తీర్పు తీర్చట్లేదు, కానీ నన్ను ఎందుకు తీర్పు తీరుస్తున్నా, నాకు అర్హత, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని అంటున్నావు అని దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడాడు. మీకు అర్థమవుతుందండి? అనేక సార్లు మనము భక్తిగా ఉన్నప్పుడు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు అని అందరినీ చూస్తూ వాళ్ళలో తప్పు ఉంది కదా దేవా, వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చట్లేదు, నన్నే ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అని అంటే, ఇది ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో జాగ్రత్త పడు నా కుమార్తె, యు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ థింకింగ్. ఇది నేను మాటలు అనలే, ఆలోచనలు అనుకున్నా. వాళ్ళందరూ అట్లా చేస్తున్న వాళ్ళని తీర్పు తీర్చవే, నేను చిన్నది చేస్తే అలాగా నన్ను భూతద్దంలో పెట్టి చూస్తావే అని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట మళ్ళీ నేను అనుకున్నాను అదే మాటలు అన్నాను దేవునితో. దేవా నా వెనుక జీవితంలో కూడా నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే, దుఃఖానుభవం కంటే అది మంచిదని నువ్వు అనకు సుమా. చూసారండి, మన దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్ముతారా? నమ్ముతున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? మన ఆలోచనని కూడా చూసి ఏం ఆలోచిస్తున్నాము. అందుకే నేను చాలాసార్లు అంట, దేవుడు నాతో సూటిగా మాట్లాడతాడు అంటే ఎవరో ప్రవక్తనో ఎవరో వీరు వారు ఎవ్వరు కాదు, ఆయన వాక్యము చాలండి మీతో మాట్లాడటానికి. హల్లెలూయా. అర్జెంటుగా ఫోన్ చేయకండి, నాకు ఈ బాధ వచ్చింది సేవకులకి చెప్పుకుంటా, నాకు ఈ శ్రమ వచ్చింది నేను వీళ్ళకి చెప్పుకుంటా. నో 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 ఫస్ట్ గో టు గాడ్, హీ విల్ టాక్ టు యూ. లోపల నుండి బయటికి పరిశుద్ధపరిచే దేవుడు. ఇది నా తలంపుని దేవుడు 100% అలాగనే వాక్యం స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు నేను, ఎందుకు దేవా ఈ యెజబెల్ని నా జీవితంలో లూజ్ చేసావు, వదిలిపెట్టావు, నా బాధ పెట్టి అంతలాగా నన్ను ఎందుకు దానికి అనుమతించావు ఎందుకు అని నేను దేవునితో ఇలాగ పెనుగులాడుతూ ఉన్నాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది, నా నమ్మకత్వం అంతా నేను ఎంత నిజాయితీగా ఉంటే కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మరలా శ్రమలు మరలా బాధలు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇది అందరు గట్టిగా చెప్తారా? అపవాదిని అప్పుడు వాడు ఎలాగ ఎదిరిస్తాము, ఇట్లాంటి శ్రమలో ఎలాగ ఎదిరిస్తాము అని అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, నేను పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు అపవాది అనేక సార్లు నన్ను బాధ పెట్టడానికి వస్తాడు, హరాస్ చేయడానికి వస్తాడు. ఆ మనుష్యుడు కాదు మిమ్మల్ని హరాస్ చేసేది, మీ అత్తయ్య కాదు, మీ భర్త కాదు, మీ భార్య కాదు, వీరు ఎవ్వరు కాదు, ఆ బాస్ కాదు, వీళ్ళు కాదు, వారిని వాడుకుంటున్నా దురాత్మ, యెజబెల్ ఆత్మ మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు చాలా మంది బిడ్డలు కలిగి ఉంటారు, భార్యలు. భర్త ఒక మాట లేకపోతే భర్త ఏమైనా కార్యం జరిగిస్తే వెంటనే బ్యాగ్ చేసుకుని పారిపోతూ ఉంటారు. ఆ పారిపోయేలాగా చేసేది కూడా అపవాది. ఎందుకంటే మీరు కుటుంబము అనే వ్యవస్థలో, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ లో నిలవకూడదు అనేదే వాడి ఉద్దేశము. ఎందుకంటే తరతరాల దీవెన ఇక్కడ నుండే ప్రారంభించబడుతుంది, కుటుంబం నుండే. సమాజంలో కూడా ఏమైనా మేలు కలగాలంటే కుటుంబం నుండే ప్రారంభించబడుతుంది. పరిచర్యలో ఏమైనా కలగాలంటే కుటుంబం నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ పాడు చేయాలని అనేక సార్లు అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. హౌ విల్ యూ నో యూఆర్ ఇన్ అ బ్యాటిల్? యుద్ధంలో ఉన్నారు అని ఎలాగ తెలుస్తుంది అని అంటే, చూడండి, బాక్సింగ్ ఇది జరిగేటప్పుడు, కాంపిటీషన్ జరిగేటప్పుడు ఇద్దరు బాక్సర్స్ ఉంటారు. ఒక బెస్ట్ బాక్సర్ని తీసుకొని వస్తారు, ఇంకొక అవతల వాళ్ళు చిన్నగా ఒక్క దెబ్బకే పడిపోయే వ్యక్తిని ఎవరైనా తెస్తారు, ఎవ్వరు తేరు. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ఛాంపియన్షిప్ అంటే ఎవరైతే ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకొని మరలా లేచే వారిని తెస్తారా లేదా? అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఈ పరీక్షలో ఎందుకు పెట్టాడంటే, ఎన్ని దెబ్బలు తిన్నా మరలా లేచేవారుగా దేవుని ఉద్దేశము. నమ్మిన వారైతే హల్లెలూయా చెప్తారా? లేచేవారైతే హల్లెలూయా చెప్పండి. మరలా లేచి నేను మరలా పోరాడతానన్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నేను
కింద పడిపోనో, ఆ బాక్సింగ్ లో కూడా చూస్తున్న వాళ్ళు ఇంకా పడిపోతారు, ఇంకా ఓపిక లేదన్న టైంలో కూడా నిజ